హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రభావతి కామాక్షి గుడికి వెళ్ళడంతో అదే గుడికి శోభ కూడా వస్తుంది. శోభకి విషయమంతా శృతి చెప్పినా ఏమీ తెలియనట్టు ప్రభావతిని పలకరిస్తారు. అవును, మీ చేతికి గాజులు లేవేంటి ప్రభావతి గారు? మీరు పైన ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారు కదా, ఆ రోజు నేను చెక్ ఇచ్చినా తీసుకోమో నాకు వెనక్కి ఇచ్చేశారు. ఒకవేళ మీ గాజులమ్మి ఇల్లు కడుతున్నారా అని అడుగుతుంది శోభ. ఒక్కసారిగా ప్రభావతి, అబ్బే అలా ఏం కాదు వదిన గారు, గాజులు కాస్త రంగు తగ్గాయి, మురికి బాగా ఉంది, అందుకే దాన్ని శుభ్రం చేసి ఇంట్లో ఉంచాను, ఇదిగో ఇప్పుడు వెళ్ళగానే వేసుకుంటాను అని కవర్ చేస్తుంది ప్రభావతి. చూస్తుంటే అలా అనిపించటం లేదే. ఒకవేళ క్లీన్ చేసేటట్టయితే నగలన్నీ క్లీన్ చేయాలి, కానీ కేవలం గాజులు క్లీన్ చేయడం ఏంటి? ఎవరికైనా ఇచ్చారా, ఎవరిపైనైనా విసిరారా అని అంటుంది శోభ. ఇదేంటి, ఈవిడ తెలిసి మాట్లాడుతుందా తెలియకుండా మాట్లాడుతుందా ప్రభావతి? అంతా సినిమా చూసినట్టు చెప్తుంది అని అంటారు కామాక్షి. నువ్వు ఊరుకో కామాక్షి, నాకే అర్థం కావట్లేదు అని అంటుంది ప్రభావతి. సరేలే, అయినా అదంతా నాకెందుకు, కానీ ప్రభావతి గారు ఇంకెప్పుడు మీరిలా బోసి చేతులతో కనిపించకండి. నేనేదో మంచిదాన్ని కాబట్టి బాగా అర్థం చేసుకుంటాను. అదే వేరే వాళ్ళనుకో, ఇంట్లో ఏం గొడవలు అవుతున్నాయో, అందుకే మీ ఒంటిపై బంగారం ఎవరు లాక్కున్నారో మీరే ఇచ్చేశారనో అనుకుంటారు, సరేనా అని అక్కడి నుండి శోభ వెళ్ళిపోతుంది. చి, ఇదంతా మీనా వల్లే, నా పరువు అంతా పోయింది అని అంటుంది ప్రభావతి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఉరుము ఉరిమి మంగళంపై పడ్డట్టు నువ్వు మాత్రం మీనాని అనకుండా ఉండవే. చూడు వదినా, నీకొక్కటి చెప్తున్నాను విను ప్రభావతి. నువ్వు ఇవాళ ఈ బాధ అనుభవిస్తున్నావంటే దానికి కారణం నీ మనోజ్ మాత్రమే. అందులో మీనాది ఎలాంటి తప్పు లేదు. ఇంకొకసారి మీనాని ఆడిపోసుకోకు, పద వెళ్దామని చెప్పి ఇంకలా కామాక్షి ప్రభావతి ఇద్దరూ ఇంటికి రీచ్ అవుతారు. అలా ఇంకా ఆటోలో ప్రభావతి వాళ్ళ ఇంటికి వచ్చి కిందకి దిగి లోపలికి వెళ్తూ ఉంటే సత్యం, బాలు, మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వినపడి దొంగచాటుగా డోర్ దగ్గర నుండే వింటూ ఉంటుంది ప్రభావతి. మీనా సత్యంతో, మావయ్య గారు, అత్తయ్య గారు బయటికి వెళ్ళారు, ఈ టైంకి తిరిగి వచ్చేస్తూ ఉంటారు, ఒక్కసారి నా మాట విని అత్తయ్య గారితో మాట్లాడచ్చు కదా, మీరు భార్యాభర్తలు కదా అని అంటుంది పాపం మీనా. లేదమ్మా మీనా, నేను ఆ దుష్టిరాలితో మాట్లాడాలి అనుకోవటం లేదు. ఎందుకంటే నగలు దొంగతనం చేసి దొంగతనమైన తర్వాత కూడా నిందని మీ పుట్టింటిపై మా అమ్మపై వేసింది. అప్పుడే నాకు తన వ్యక్తిత్వంపై అసహ్యం కలిగింది. ఆ జుగుప్స ఇప్పుడప్పుడే పోదమ్మా, నన్ను మీరు ఇబ్బంది పెట్టకండి అని సత్యం చెప్తారు. ఇదంతా విని ఇంక లోపలికి వస్తుంది ప్రభావతి. ప్రభావతిని చూడగానే సత్యం, నాకు మనసుకి ఇబ్బందిగా ఉంది, మనశ్శాంతి కావాలంటే కొంతమంది ఇక్కడి నుండి వెళ్ళాలి, లేకపోతే నేనే వెళ్ళిపోతాను అని తన రూమ్లోకి వెళ్ళిపోతారు సత్యం. ఇంక ప్రభావతి ఏమో అలా సత్యం వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. మీనా, బాలు ఇద్దరూ టెర్రస్ పైకి వస్తారు. మీనా, ఏంటి నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదండి, అత్తయ్య గారు మావయ్య గారి గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. పాపం మావయ్య గారు హాల్లో నేలపై నిద్రపోతున్నారు. మావయ్య గారిని అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి అని అంటుంది పాపం మీనా. అవును మీనా, నాన్నని ఎప్పుడు నేను ఆ స్థితిలో చూడలేదు. నాన్నని చూస్తుంటే నాకు బాధగానే ఉంది, కానీ మనం ఏం చేయగలం? నాన్నకి ఎంత చెప్పినా మన మాటలు నాన్న వినటం లేదు కదా అని అంటాడు పాపం బాలు. ఎలా అయినా వాళ్ళిద్దరిని మనమే కలపాలి. మావయ్య గారు అత్తయ్య గారితో మాట్లాడట్లేదు కాబట్టి రేపు అత్తయ్య గారిని మావయ్య గారిని కలిపేలా నా దగ్గర ఒక ఉపాయం ఉందండి అని అంటుంది మీనా. ఉపాయమా? ఏంటది మీనా అని అడుగుతాడు బాలు. వెంటనే మీనా ఒక ఐడియా చెప్తుంది. సరే మీనా, నిజంగా చాలా మంచి ఐడియా, కాకపోతే నాన్న దీనికి ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా బాలు, మీనా ఇద్దరు హ్యాపీగా నిద్రపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సత్యం ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి పేపర్ చదువుతూ ఉంటారు.
బాలు ఏమో టిఫిన్ చేయడానికి ట్రిప్కి వెళ్ళడానికి ఇంకా మీనా పూరి చేస్తే తింటూ ఉంటాడు. అదే టైంకి ప్రభావతి, అబ్బా ఆకలేస్తుంది, కానీ నేను ఇప్పుడు దీన్ని అడగను అని మనసులో అనుకుంటూ కిచెన్ దగ్గరే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అదే టైంకి మీనా ప్రభావతిని చూసి, అత్తయ్య గారు ఇలా వచ్చారేంటి? ఒక్క నిమిషం మీరు కూర్చోండి, ఇదిగో పూరి చేస్తున్నాను, మీకు కూడా వడ్డిచ్చేస్తాను అని అంటుంది మీనా. ఏంటే నీ నాటకాలు? మనం కిచెన్లో ఉన్నాం, మీ మావయ్య గారి ముందులేం, మీ మావయ్య గారి ముందు నువ్వు ఈ నాటకాలు వెయ్యి అని అంటుంది ప్రభావతి. ఒక్కసారిగా షాక్ అవుతుంది మీనా. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు అని అంటుంది. ఆపవే, నువ్వు నీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? అయినా నువ్వు నాకు మీ మావయ్య గారికి పెట్టాల్సిన చిక్కులన్నీ పెట్టేశావు కదా, మా ఇద్దరి మధ్యలో చిచ్చు రేపేశావు కదా, ఇంకా ఎందుకు నాటకాలు వేస్తున్నావు? నువ్వెన్ని నాటకాలు వేసినా మేము మళ్ళీ కలిసేలా లేం కదే. అయినా నువ్వు ఎలా తినగలుగుతున్నావో ఏంటో నాకు అర్థం కావట్లేదు. తిను, నువ్వే తిను, మాకేమీ పెట్టక్కర్లేదు అని చెప్పి ఇంకా అలా ప్రభావతి అయితే వెళ్ళి కూర్చుంటే బాలుకి సత్యంకి ఈ మాటలన్నీ వినిపిస్తాయి. వినిపించిన చాలా ఛీ అని చెప్పి ఇంకా క్యారెక్టర్ని అసహించుకొని సత్యం అయితే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఒక్క నిమిషం అని అంటుంది ప్రభావతి. అమ్మ మీనా, నేను అలా వాకింగ్కి వెళ్ళొస్తాను అని వెళ్తూ ఉంటే, అదేంటి పొద్దున్నే వెళ్తారు కదా అని అంటుంది. అమ్మ మీనా, ఇంట్లో ఉంటే ఇలాంటి మొహాన్ని చూడలేకపోతున్నాను, అందుకే కాసేపు రంగారావుతో మాట్లాడి వస్తాను అని సత్యం వెళ్ళబోతుంటే, మావయ్య గారు ఆగండి, మీరు టిఫిన్ చేయలేదు కదా అని అంటుంది. అక్కర్లేదమ్మా, ఇలాంటి వేషాలు చూసి కడుపు నిండిపోతుంది అని సత్యం అంటుంటే, మావయ్య గారు మీరు అలా అనకండి, అసలే మీరు ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇప్పుడు మీరు భోజనం చేయకపోతే ఎలా, రండి కూర్చోండి అని చెప్పి పాపం అలా మీనా దగ్గరుండి తీసుకొస్తుంది సత్యంని లోపలికి. సత్యం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి పాపం మీనా చెప్పేసరికి కూర్చుంటాడు. ఇంకా అలా కూర్చునేసరికి అప్పుడే కరెక్ట్గా మనోజ్ కూడా వస్తాడు. అమ్మా అమ్మా చాలా ఆకలిగా ఉంది, త్వరగా టిఫిన్ పెట్టు అని అంటాడు. వెంటనే బాలు, చి సిగ్గులేదురా, అయినా నువ్వు ఎలా ఉన్నావురా బాబు, నిజంగా నిన్ను చూస్తుంటేనే చాలా ఇరిటేటింగ్గా ఉంది అని అంటాడు బాలు. ఏయ్ ఏంట్రా మాటలు, నన్ననే అంత వాడివా నువ్వు అని అంటాడు మనోజ్. అవునవును, నేను నీతో సరితూగనులే అని అంటాడు బాలు. అమ్మా అని అంటారు. ఏంట్రా, ఏం నీ బాధ? నేను భోజనం చేయలేదు, నువ్వు చేయకు, ఇద్దరం పస్తులుందాం, ఇక్కడ ఎవరు వండుతారో వాళ్ళే కుంభాలు తిని కూర్చుంటారులే అని అంటుంది ప్రభావతి. ఇంకా మీనా అక్కడికి వస్తుంది. నేనెన్ని కుంభాలు తిన్నానో మీరు బాగా లెక్క పెట్టినట్టున్నారు అత్తయ్య గారు అని అంటుంది మీనా. కరెక్ట్గా అడిగావు మీనా, ఇలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి. ఏరా నువ్వు వెళ్ళి వండుకోలేవా? నీ భార్య పార్లరమ్మకి వంటొచ్చు కదా, మైదా పిండితో మసాలా దోశ వేసి ఇవ్వను, బాగా తినండి అని అంటారు. వెంటనే రోహిణి అక్కడికి వచ్చి, మనోజ్ నీకేం పని పాట లేదా? వాళ్ళేదో అండం మళ్ళీ నువ్వు దాన్ని మాట చెప్పడం అవసరమా? ఇంకా ఎందుకు అవమానాలు పడాలనుకుంటున్నావు? మనం బయటికి వెళ్ళి తిందాంరా అని అంటుంది రోహిణి. అవునవును, వెళ్ళి తినండి, ఇప్పటి వరకు మా మీనా వండిన ఆరోగ్యకరమైన భోజనం తిన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు, రోజు బయట తినండి, ఆరోగ్యాలన్నీ పోయేసరికి అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇంకా బాలు అంటాడు. వెంటనే రోహిణి మనోజ్ ఇంకా హోటల్కి వెళ్ళిపోతారు. ఒరేయ్ ఆగరా, మరి నాకు అని అంటుంది ప్రభావతి. వెంటనే రోహిణి, ఆంటీ మీకు నేను అని అనేలోపు మనోజ్, అమ్మా మీనా అలా అంటది కాదు, నీకు టిఫిన్ పెడుతుంది, నువ్వు మీనా దగ్గరే టిఫిన్ చేయి, ఇప్పుడేముంది, లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుందమ్మా, బయట హోటల్లో మంచిది కాదు అని రోహిణిని లాక్కొచ్చేస్తాడు బాలు. మనోజ్, ఏంటి మనోజ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు. ఏంటి అలా మాట్లాడతావు, ఇవ్వాలంటే తీసుకువెళ్తావు, రోజు అమ్మకు టిఫిన్ తీసుకొస్తే ఎంత అవుతుందో తెలుసా? రోజుకి 50 రూపాయలు, అంటే నెలకి 1500 ఖర్చు పెడతావా? అవసరం లేదు, మీనా తింటుందిలే, మీనాకి ఇస్తుందిలే, పద వెళ్దాం అని చెప్పి మనోజ్ రోహిణి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మీనా తను అనుకున్న ప్లాన్ని బాలుకి సైగ చేస్తుంది. ఇంకా బాలు వెంటనే మీనా వైపు చూస్తూ, నాన్న ఒకసారి ఇలా రండి అని చెప్పి పిలుచుకుని వస్తారు. ఏంట్రా అని అడుగుతారు. నాన్న ఎలాగో
నువ్వు అమ్మతో మాట్లాడట్లేదు, కనీసం అమ్మ చేతికి ఇదిగో ఈ గాజులు వేయి అని అంటారు. ఏంటి నేనా అని అంటారు. అవును నాన్న, తప్పేముంది వేస్తే, వెయ్యి నాన్న, ఎందుకంటే అమ్మకు కూడా ఇలా గాజులు లేకుండా ఉంటే బాగోదు కదా, వెయ్యి నాన్న అని అంటాడు బాలు. ఇంక వెంటనే చూస్తూ ఉంటారు సత్యం. ప్రభావతి, ఏంటి వీడు నాకు సహాయం చేస్తున్నాడా అని చూస్తూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య, మీరు కూడా అలా సైలెంట్గా ఉంటారేంటి, రండి అని చెప్పి ఇంక దగ్గరికి తీసుకువెళ్తే సత్యం ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు. ఏంటండి అలా చూస్తున్నారు, నేనేం తప్పు చేయలేదు అని అంటుంది. మళ్ళీ సత్యం వెళ్ళబోతుంటే నాన్న నాన్న తన మాటలేం పట్టించుకోవద్దు, నువ్వేయి నాన్న అని చెప్పి ఇంక బాలు దగ్గరుండి సత్యంతో ప్రభావతికి గాజులు వేస్తూ ఉంటాడు. ఇంక ప్రభావతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అదంతా చూస్తూ రవి సురుతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. క్లాప్స్ కొడుతూ కిందకి వస్తారు. నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నయ్య అని అంటాడు రవి. ఇంకలా సత్యం చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంక ప్రభావతి, అమ్మయ్య మీరు నాతో మాట్లాడేశారు, నాకు అది చాలు. ఏయ్ మీనా, వెళ్ళవే అని మీనాని మామూలుగా చూస్తున్నట్టే చూస్తుంది. చూడు ప్రభావతి, నేను నిన్ను క్షమించలేదు, నువ్వు క్షమించాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు మీనాకి క్షమాపణ చెప్పాల్సిందే, చెప్తేనే ఇక్కడ మీనాకి న్యాయం జరుగుతుంది అని అంటారు. ఏంటండి మళ్ళీ చెప్పిందే చెప్తారేంటి, నేనెందుక మీనాని క్షమాపణ అడగాలి, ఆ పూలు అమ్ముకునే దాన్ని నేను క్షమాపణ అడగనని మీకు ముందే చెప్పాను, చెప్పినా మీరు నా మాట ఎందుకు వినిపించుకోవటం లేదు, చావనైనా చస్తాను కానీ నేను దానికి క్షమాపణ చెప్పను అని అంటుంది ప్రభావతి. వెంటనే ఇంకా బాలు మీనా వైపు చూస్తూ ఉంటారు సత్యం. రేయ్ బాలు, చూడు, చిన్నప్పటి నుండి నేను నీకేమీ చేయలేకపోయాను, చిన్నప్పుడు నువ్వు మా అమ్మ దగ్గర పెరిగావు, కనీసం ఒక తండ్రి కొడుక్కి చదువుకోమని చెప్పాల్సిన వయసులో కూడా నేను నీ పక్కన లేను, చదువుకోమని నీకు చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు ఈ స్థాయి వరకు నిన్ను నువ్వే పోషించుకున్నావు, ఈ ఇంటిని కూడా పోషించావు, అలాంటి మీకు ఒక రూమ్ కూడా లేకుండా చేసింది ఈ స్వార్థ పరురాలు, కనీసం రూమ్ కూడా లేకుండా చేసి తన ఎందుకు పనికిరాని కొడుకుని అందలానికి ఎత్తి నిన్ను మాత్రం, నీకు వచ్చిన భార్యని మాత్రం ఎప్పుడూ చాలా నీచంగా చులకనగా చూస్తూనే ఉంటుంది. మీనా అని తను ఎన్ని మాటలనిందో నేను అంతా విన్నాను, కాబట్టి నేను మీకు ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను. బాలు, మీనా, మీరు ఇంట్లో ఉండి అవమానాలు పడే కంటే మీరు బయటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతకడమే మేలు అని నేను అనుకుంటున్నాను అని అంటారు సత్యం. ఒక్కసారిగా బాలు మీనా షాక్ అయిపోతారు. అది మాత్రమే కాదు, నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. రండి వెళ్దాం అని ఇంకలా ప్రభావతి కళ్ళ ముందే సత్యం తన బ్యాగ్ తెచ్చుకుంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏమండి ఏమండి ఏంటండి మీరు, ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు కదా అని అంటుంది. నేను ఏది కావాలని చేయటం లేదు, చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు, కాబట్టి నేను నిజంగానే వాళ్ళతో వెళ్ళిపోతున్నాను, నువ్వు నీ కొడుకు కలిసి ఈ ఇంట్లోనే ఊరేగండి అని అలా ఇంకా సత్యం వెళ్ళబోతుంటే, ఆగండి ఆగండి, మీ కాలు పట్టుకుంటాను, అయినా మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి, మీరు లేకుండా నేను ఉండగలను అసలు, మీరు ఒక్కరోజు మాట్లాడిపోతేనే చూడండి ఎలా చిక్కిపోయానో, అలాంటిది మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా, ఏమనుకుంటున్నారు, ఒసే మీనా అనేసరికి ఏ మీనా ఇంకొక్క మాట అన్నావో ఏం చేస్తారో నాకే తెలీదు, మీనా విషయంలో నువ్వు ఇంకెప్పుడు పొరపాటు చేయనని, మీనాని పల్లెత్తి మాట తప్పు చేయకుండా అననని మాటిచ్చి మీనాకి క్షమాపణ చెప్పు, అప్పుడే నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను అని అంటారు సత్యం. ఇంక వెంటనే ఇదొక తలనొప్పి అయిపోయింది, మీనా నన్ను క్షమించవే, నన్ను క్షమించు చాలా అని అంటారు. నువ్వెప్పటికీ మారవని వెళ్ళబోతుంటే, నేను నిజంగా చెప్తాను, నీ నగలు తీయడం తప్పే, నన్ను క్షమించు మీనా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నిన్ను పల్లెత్తి మాట కూడా అనను, నిన్నెప్పుడు కారణం లేకుండా తిట్టను, చాలా ఓకేనా అని అంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట తను. సరే అర్థమైంది
అని ఇంకలా అక్కడి నుండైతే వెళ్ళిపోతారనమాట సత్యం ఇంటి లోపలికి. అమ్మయ్య, ఎలాగొకలా లోపలికి వచ్చేశారు. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఈ మీనాని ఏమీ అనకుండా మాట ఇచ్చాను, కానీ ఆయన వెళ్ళిపోయాక మీనా పరిస్థితి ఎలా ఉంటుందో చూడు అని చెప్పి ప్రభావతి అనుకుంటుంది. చూడు ప్రభా, ఒకవేళ నువ్వు మీనాని లేనప్పుడు ఇబ్బంది పెట్టాలనుకున్నావంటే ఇంటి నుండి వెళ్ళిపోవడం కాదు, డైరెక్ట్గా నీకు విడాకులే ఇస్తాను, గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం. ఇంక ప్రభావతి అలా కోపంగా మీనా వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రోహిణి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రోహిణి దగ్గరికి సుగుణమ్మ చింటూ వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అమ్మా, మీరేంటిక్కడ అని అడుగుతుంది. ఏం చేయమంటావమ్మా, వీడు నన్ను నీ దగ్గరికి తీసుకురా అని మారం చేస్తున్నాడు. అసలు నన్ను కనీసం నా మాటలు కూడా వింటం లేదు, అందుకే వీడిని తీసుకురావాల్సి వచ్చింది అని అంటారు. ఇంక వెంటనే రోహిణి, అమ్మా ఇది మాత్రం చాలా పెద్ద తప్పు, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అని గట్టిగా చెప్తుంది. అమ్మా అని పాపం చింటూ హక్ చేసుకుంటాడనమాట. ఇంకా హక్ చేసుకొని, అమ్మా అంటే నేను నిన్ను చూడకూడదా, నిన్ను కలవకూడదా, నీతో మాట్లాడకూడదా అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటాడు. నాన్న చింటూ, అది కాదు నాన్న, ఇక్కడ అమ్మ చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది. అమ్మకి కొన్ని అర్జెంట్ పనులున్నాయి, అవి అయిపోయాక నేను బాగా చూసుకుంటాను, సరేనా అని చింటూ కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుంది. రోహిణి, ఎన్ని రోజులు దాస్తావు ఈ చిన్న పిల్లాన్ని ప్రపంచంలోకి చూపించకుండా, ఇంకెన్ని రోజులు దాచిపెడతావని చెప్పి అలా ఇంక పాపం అడుగుతూ ఉంటుందన్నమాట సుగుణమ్మ. అమ్మ, నీకు నా పరిస్థితి తెలుసు కదా, అసలే ఇప్పుడు ఇంట్లో చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నేను మనోజ్కి ఈ విషయాన్ని చెప్పలేను, కాబట్టి నా మాట విను. ఇంకెప్పుడు ఇలా సాహసం చేసి చింటూని ఇక్కడికి తీసుకురావద్దు, సరేనా అని అలా ఇంకా వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మీనా ఉంటుంది. మీనాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే రోహిణి, మీనా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ, ఈవిడ గుర్తుందా నీకు ఆ రోజు అని అనేసరికి, నాతో నువ్వేమీ చెప్పక్కర్లేదు రోహిణి, నేను అంతా విన్నాను అని అంటుంది మీనా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. మీనా ప్లీజ్ మీనా, నీకు దండం పెడతాను, ఈ విషయాలేమి అత్తయ్యతో చెప్పద్దు కదా అని అంటుంది. ఏంటి రోహిణి, నేను ఎందుకు చెప్తాను, నేను చెప్పను, కానీ నువ్వు ఈ విషయాన్ని మీ ఆయన దగ్గర దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేసావు రోహిణి. నీకు తెలీదు, మీ ఆయన మనస్తత్వం నీకు తెలీదు. ఒక్కసారి నిజం బయటపడితే ఏం జరుగుతుందో నీకేమైనా అర్థమవుతుందా అని అంటుంది. అదంతా నేను చూసుకుంటానులే అని అంటుంది రోహిణి. నేనంతటి నేనైతే ఎప్పటికీ చెప్పను, అలా అని నీకు మాటిస్తున్నాను అని మీనా రోహిణి గురించి తెలుసుకున్న నిజం చెప్పను అని మాట ఇవ్వడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుందన్నమాట. అలా రోహిణి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.